హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. చల్లని వెదర్లో వేడివేడిగా ఈ స్నాక్ని చేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా శనగపప్పుతో ఈ స్నాక్ని చేసుకున్నారా? లేదంటే వెంటనే చేసుకోండి. ఒక కప్ శనగపప్పుని తీసుకొని నానబెట్టుకొని ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఆరబెట్టుకున్న శనగపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. శనగపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఫ్రై చేసుకున్న శనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు స్నాక్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వేయించుకున్న శనగపప్పులో కరివేపాకుని వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా శనగపప్పు స్నాక్ రెడీ. వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం ద్వారా మనకి ఈ స్నాక్కి మరింత టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదండి, ఎంతో ఈజీగా జస్ట్ 5 to 10 minutes లోపే ఈ స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.